యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుట మన కుటుంబమునకు మనకును ఎంతో ఆశీర్వాదకరము. ఎంతో దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్ము రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచు ఉన్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా. అల్ప విశ్వాసము మనలో అవిశ్వాసం అనేది బాగా ఉంటూ ఉంటుంది. ఎంతోమందిలో కూడా దేవుడు ఎప్పుడు కార్యాలు చేయాలి, ఎప్పుడు అద్భుతాలు చేయాలి, ఎప్పుడు అడిగింది ఇవ్వాలి. అలా ఒకవేళ దేవుడు ఆలస్యం చేశాడు అనుకోండి, ఎంత సనుగుతారో, ఎంత కోపం వచ్చేస్తుంటుందో, ఇక వెంటనే అవిశ్వాసం వచ్చేస్తుంటుంది. ఎంబట ఇక వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఇక అవిశ్వాసాన్ని కలిగి దేవుణ్ణి మరచువారుగా ఉంటూ ఉంటారు. చాలామంది ఇప్పుడు ఉంటున్న ఈ రోజులలో వెంటనే దేవుడు కార్యం చేయాలి, ఓపిక ఉండదు, ఓర్చుకోరు, భరించలేరు, సహించలేరు, తట్టుకోలేరు. ఇప్పుడు ఉంటున్న వారు ఇలా ఉంటున్నారు. అల్ప విశ్వాసం చూడండి. అలా యేసు ప్రభువారు ఆ దోణి అలా కుణుకుపట్టి అలా కళ్ళు మూసారు, అంతే. ఇంకా వాళ్ళు చూడండి ఆ తుఫాను, ఆ గాలికి తన శిష్యులైన వారు ఎలా భయపడిపోతున్నారు, భయపడిపోయి వణుకుతున్నారు. అక్కడ ప్రక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. మరి మన ప్రక్కన ఎవరుంటారు? నిత్యము యేసయ్య ఉంటాడు. యేసును నమ్మి, యేసును అంగీకరించి, యేసులో మనం ఉంటున్న మనకు ఎందుకు భయము, ఎందుకు అవిశ్వాసము? ఎప్పుడు ఆయన మనతో ఉంటూ ఉన్నాడని మనం నమ్ముట మన వల్ల అయితే సమస్తము కూడా సాధ్యమే. నమ్మకం అనేది మనకి ఎంత అవసరం. శిష్యులు ఎప్పుడు యేసు ప్రభువారు పక్కనే ఉంటున్నారు, యేసు ప్రభువారు చేసే అద్భుతాలు చూస్తున్నారు, యేసు ప్రభువారు చేసే సూచక్రియలు, గొప్ప కార్యాలు చూస్తూ ఉన్న శిష్యులు ప్రక్కనే ఉన్నాడు యేసు ప్రభువారు. ఆ ఉన్నా కూడా ఆయన అలా నిద్ర అలా పోతుండగానే వెంటనే వారిలో ఒక అవిశ్వాసం వచ్చింది. మనము కూడా ఎప్పుడు చూస్తున్నాం, అద్భుతాలు చూస్తున్నాం, స్వస్థతలు చూస్తున్నాం, మన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఒక్క కార్యము చేయనందుకు వెంటనే మనలో అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆయన మనతో ఉంటూ ఉన్నాడని మనం నమ్మాలి. ఎప్పుడు మనలో ఉంటున్నాడని నువ్వు నమ్మి, విశ్వసించి, విశ్వాసాన్ని కలిగి, ఎటువంటి అపాయమైనా, ఎటువంటి శోధనైనా, ఎటువంటి నిందైనా, ఎటువంటి అవమానములైనా నీకు వచ్చినను నువ్వు ఒకటే ధైర్యంగా, యేసు నాలో ఉన్నాడు, నాకే భయము లేదని నువ్వు విశ్వాసమును కలిగి నమ్మకముతో నువ్వు ముందుకు సాగు. నీ జీవితంలో ఖచ్చితంగా విజయం ఇస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసం పడతావో నీకు రావలసిన ఆశీర్వాదం కూడా వెనుకకి వెళ్ళిపోతుంది. నీకు రావలసిన ఒక గొప్ప మేలు, అద్భుతాలు కూడా వెనుకకి వెళ్ళిపోతాయి. ఎందుకు అంటే అవిశ్వాసం. ఆవగింజంత అవిశ్వాసం ఉన్నా మన పట్ల ఏమి జరగదు. ఆవగింజంత విశ్వాసం ఉన్నా అద్భుతాలు చూస్తాం. ఆవగింజంత అవిశ్వాసం ఉంటే ఏమీ జరగవు, ఇంకెప్పటికీ జరగవు కూడా. అదే ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు చూస్తాం. అటువంటి నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ప్రతి విషయంలో కూడా మనం విజయాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీ ఆత్మ చేత నింపండి అయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డ పైన మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రభా. దేవా, ఇప్పుడే విస్గో బ్లిస్టెల్ బికాస్ టి ఖబా షూరి ఖమాందర ప్రతి దినము వెలిగించబడాలయ్యా. ఆరిపోయే వారిగా ఉండకూడదయ్యా. ప్రతిరోజు సరి కావాలయ్యా. సరైన వేగమైన వెలుగు మార్గం
మార్గంలో నడిచే కృప దయచేయండి. దేవానికి స్తోత్రం. ఇప్పుడే మీ శక్తి వేగము చేత నింపండి నాయన. వారికి ఏ సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభా, ప్రతి సమస్య నుండి మీరు విడిపించండి దేవా. ఇప్పుడు ప్రార్థిస్తున్న ప్రతి వేకమతి క్రోస్టికాబా షూరికమాదర దేవా, ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీ శక్తి చేత నింపండి, మీ అభిషేకము చేత నింపండి, మీ అగ్ని వలె మండించండి, మీ ఆత్మ వేకమైన కార్యములు చేయండి నాయన. వారి జీవితంలో సమృద్ధిని దయచేయమని, ప్రతి వేకమైన ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.